మామ ఈ వీడియో డీటెయిల్గా బిగ్ బాస్ 9 తెలుగు సీజన్లో 10th వీక్లో ఏదైతే కెప్టెన్సీ కంటెండర్గా దాని తర్వాత క్వీన్స్ మధ్య కింగ్స్ మధ్య కమాండర్స్ మధ్య దాని తర్వాత ప్రజల మధ్య జరుగుతున్న హోరాహోరీ పోటీ ఏం జరుగుతుంది, ఎస్పెషల్లీ ఈరోజు అయితే కనుక 2 టాస్కులు పెట్టారు. ఆ 2 టాస్కులు ఎవరి మధ్య ఏం జరిగినాయి అని చెప్పి డీటెయిల్గా మాడతాను మామ. తనుజ గారి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఈ వీడియో ఖచ్చితంగా చూడండి. కాకపోతే కనుక ఆవిడకైతే కనుక గట్టిగా నెగిటివ్ ట్రోల్ అవుతుంది ఈ వీడియో అయితే కనుక. డీమాన్ పవన్తో ఆవిడ ఏదైతే అన్న మాటలు కానివ్వండి, లేకపోతే నడుచుకున్న ప్రవర్తన కానివ్వండి, టూ మచ్ వరస్ట్గా అయింది. డీమాన్ పవన్కి ఆల్రెడీ లాస్ట్ టైమే రీతు చౌదరి దగ్గర కొంచెం బ్యాడ్ ఇంప్రెషన్ పడి నాకు సార్ ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చి దగ్గర హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోమని చెప్పాను. అంత దూరం రెడ్ కార్డ్ ఇచ్చేస్తారు. అది జరిగిన తర్వాత ఇలా కావాలని తనుజ గారు డీమాన్ని నెగిటివ్గా టాలరేట్ చేయడం, క్యారెక్టరైజేషన్ చేయడం ఏమాత్రం బాగాలేదు. మొన్న చూస్తేనేమో కళ్యాణ్ సంచాలకుగా ఉన్నప్పుడు నెగిటివ్గా ఆయన మీద రుద్దింది బాగా. ఈరోజేమో D1 పవన్ మీద రుద్దుతుంది. రోజు ఒకళ్ళ మీద రుద్దడం స్టార్ట్ చేసింది. ఎంతమైనా సీరియల్ సెలబ్రిటీ కదా, మరి జనాలందరూ చూసేవాళ్ళు అలాగే అనుకుంటారు. ఆట ఆడి గెలుచుకోవాలి కానివ్వండి, వాళ్ళ మీద రద్దు తీసుకెళ్ళడం, వీళ్ళ మీదకి రుద్దడం, నీ తప్పు ఉన్నా లేకపోయినా వాళ్ళ తప్పు, ఉన్నా లేకపోయినా వాళ్ళ తప్పు లేదు. 100% ఇక్కడ తనుజ తప్పే ఉంది. దాని గురించి మాట్లాడుకుందాం. ఇక అయితే గౌరవ్ ఇక వేస్ట్ అబ్బా. గౌరవ్ని అసలు ఎందుకు ఉంచారా బాబు అని చెప్పి నాకైతే అనిపించింది. అసలు ఏదైతే గేమ్ వాళ్ళు ఆడారో డీమాన్ పవన్ దాని తర్వాత నిఖిల్ కలిసి ఒక ఆడారు. దీని తర్వాత బర్నీ గారు గౌరవ్ కలిసి ఒక గేమ్ ఆడారు. ఏదైతే ఆడిన దాంట్లో ఆయన సపోర్టుగా చేయలేదు, ఈయన సపోర్టుగా చేయలేదు అని చెప్పి అసలు వాళ్ళు మాట్లాడే విధానమే కరెక్ట్. దీని తర్వాత నిఖిల్ ఏదైతే మన రాజు అయిపోయాక రాజు ఆయనే. ఇప్పుడు బాహుబలి సినిమా చూశారు కదా, బాహుబలి సినిమాలో అన్నీ తెలిసిన ప్రభాస్ ఏం చేస్తాడు, సైలెంట్గా ఉంటాడు. పక్కన ఈయన ఉంటాడు పందివీరుడు కుమారవర్మ. సో ఆయన ఏం చేస్తాడు, నాకేమైనా తెలిసిపోయినా అన్నీ తెలిసినట్టు బిల్డప్ ఇస్తాడు చూసారా. ఆ రేంజ్లో మన గౌరవ అయితే కనుక బిల్డప్ ఇస్తున్నాడు. ఇక్కడ ఎవరిని హట్ చేయాలని ఏం లేదు మామ. జరిగింది ఎంటర్టైన్ చేసి చెప్పడం మన వీడియో యొక్క రెస్పాన్సిబిలిటీ. ఇంకో విషయం పద్దాక మనం చెప్పేది మామ, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు లైక్ కొట్టి చూడడం మామ, మనకి చాలా హెల్ప్ అవుతుంది. మనం కొన్ని పాయింట్స్ సింక్ అయ్యేలాగా మాట్లాడుతాం, ఉన్నట్టుగా ఎక్కడో అరాకొర ఏదైనా బ్యాలెన్స్ తప్పిద్ది తప్ప వేరే ఏం లేదు. ఈ వీడియో అయితే కనుక విజృంభణ మామూలుగా ఉండదు మామ. చూసే ప్రతి వ్యక్తి లైక్ కొట్టేసి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసేసేయండి మామ. దగ్గర మనం 1K సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాం. చూసే ప్రతి వ్యక్తి సబ్స్క్రైబ్ చేస్తే మనం యొక్క సబ్స్క్రైబ్స్ రీచ్ అవుతాం మామ. అది చాలా హెల్ప్ అవుతుంది. ఖచ్చితంగా లైక్ కొట్టండి. ఈ వీడియో వేరే వాళ్ళకి షేర్ అవ్వాలంటే ఖచ్చితంగా లైక్ కొట్టాలి మామ. సో మెయిన్గా కంటెంట్ రిలేటెడ్ చెప్పేసుకుందాం. పొద్దున్నే ఆల్రెడీ హౌస్ స్టార్ట్ అయిపోయింది. మంచి సాంగ్స్కి డ్యాన్స్లు వేసుకోవడం అవన్నీ జరుగుతూనే ఉన్నాయన్నమాట. సాంగ్స్కి డ్యాన్స్ వేస్తున్నారు, అంతా బాగానే ఉంది. అయిపోయిన తర్వాత ఎవరు వాళ్ళు వంట పనుల్లో, దాని తర్వాత ఇంకా టాస్క్ అనేది స్టార్ట్ అవ్వలే. ఎవరి పనుల్లో వాళ్ళు చేసుకోవడం, లైక్ కమాండర్స్, క్వీన్స్, దాని తర్వాత ప్రజలు అందరూ ఒకటే హౌస్లో అందరూ ఎలా ఉంటారో అలా ఉంటారు. ఎవరి డ్యూటీస్ వాళ్ళకి ఇంకా ఇండివిజువల్గా అలాట్ చేయలేదు. సో అయిన తర్వాత కొంచెం కామెడీ ఫన్ అనేది క్రియేట్ అయిపోద్ది అనమాట. ఇక్కడ ఇమాన్యుయల్ అయితే కొంచెం బాగా ఫన్నీ క్రియేట్ చేస్తున్నాడు. దీని తర్వాత మరీ ఓవర్గా కొన్ని అనిపిస్తున్నాయి, బట్ అవి కూడా ఫన్గా క్రియేట్ చేసి పెడుతున్నారు. మరీ అక్కడ అంత నవ్వాల్సినది కంటెంట్ ఏం లేకపోయినా కంటెంట్ క్రియేట్ చేసి పెడుతున్నారు. ఎందుకంటే కనుక సో ఇంకా ఇది ఆల్రెడీ ఇంకా ఫైనల్ వచ్చేసింది అనమాట. కామెడీ వీక్ ఇది అయిపోయిన తర్వాత ఏదైతే ఉందో ఇంకా ఫ్యామిలీస్ తర్వాత ఇంకా ఆల్రెడీ పట్ట ఇంకా అయిపోతాయి అనమాట. ఇంకా అయితే కనుక మీకు ఈ వీడియోలో ఈ వీక్ కెప్టెన్గా మీరు ఎవరిని చూడాలనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి మామ. ఎందుకని అడుగుతున్నాను కనుక నేనైతే ఈ వీక్ 100% కళ్యాణ్ని కానీ డీమాన్ని కానీ కెప్టెన్గా చూడాలనుకుంటున్నాను. నా సపోర్ట్ అయితే వాళ్ళిద్దరికి. తనుజ అయితే నేను చూడాలనుకోవట్లేదు. తనుజ అయితే కనుక కెప్టెన్ అవ్వకుండానే హౌస్లో నుంచి ఎవిక్టెడ్ అయిపోద్దేమో అని చెప్పి నాకైతే అనిపిస్తుంది. ఫైనల్ దాకా వెళ్తుంది కానివ్వండి, ఫైనల్ అయినా ఎవిక్టెడే కదా, అందువల్ల ఆ పాయింట్ ఆఫ్ వ్యూ నేను ఆలోచించి చెప్పాను మామ. ఇంకా విన్నర్ మెటీరియల్ అయితే కనుక ఖచ్చితంగా కళ్యాణ్ ఇప్పటిదాకా అయితే కనుక లీడ్లో ఉన్నాడు. మొన్నటిదాకేమో తనుజ లీడ్లో ఉంది, ఈరోజు అయితే కనుక కళ్యాణ్ లీడ్లో ఉన్నాడు. ఒక చిన్న ఇన్సిడెంట్, ఆ ఇన్సిడెంట్స్ మీ అందరికీ తెలుసు. ఇంకా లేట్ చేయకుండా టాపిక్ గురించి డిస్కస్ చేస్తాను మామ. ఇమాన్యుయల్ కూడా పోటీ పడుతున్నాను కానివ్వండి. ఇమాన్యుయల్ ఏదైతే నామినేషన్స్లో ఉన్నాయో ఆ నామినేషన్స్లో రావడానికి ఇమాన్యుయల్ చాలా భయపడతానని చెప్పి నాకు అనిపించింది. చూద్దాం భయపడుతున్నాడో లేకపోతే ఏం చేస్తున్నాడో. ముందైతే కనుక
మీకు నేను ఏదైతే ఉందో ఆడియో వినిపిస్తాను మామ. అసలు తనుజ ఏమంది, డీమాన్ పవన్ మిస్టేక్ ఉందా లేదా 2-3 క్లిప్లు ప్లే చేస్తాను, వినండి. బాగుంటుంది, ఇంట్రెస్ట్గా ఉంటుంది, మీ అందరికి నచ్చింది ఖచ్చితంగా, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. మీరందరూ వినే ఉంటారు. విన్న తర్వాత ఎవరు తప్పు ఉందో లేదో ఖచ్చితంగా చెప్పండి మా, స్కిప్ చేయొద్దు. 10 నిమిషాలు ఉంటుంది వీడియో, చాలా ఇంట్రెస్ట్గా చెప్తాను చూడండి. పెట్టాను చూడండి. అంటూనే ఉన్నానా, 10 సార్లు అన్నానా, 2 టైమ్స్ అన్నాను. అంటూనే ఉన్నానా 2 టైమ్స్ అన్నాను. హ్యాండ్లింగ్ నేను అప్పుడు సరదాగా అన్నా, కానీ ఇప్పుడు సీరియస్. సరే నాకు అనిపించింది నేను చెప్తాను. సరదా సీరియస్ ఆవిడే. నువ్వు మైండ్ లో పెట్టుకో. నేను పెట్టుకున్నా ఈసారి నేను కనీసం టచ్ కూడా చేయను. నువ్వు మైండ్ లో టచ్ కూడా చేయను అంటున్నాడు. ఓకే, టచ్ కూడా చేయను అంటున్నా, చేయలేదు అంటున్నా, చెయ్యను ఎక్కడ అంటున్నా. వాళ్ళు చెప్పినప్పుడు ప్రాపర్ గా విను, ప్రాపర్ గా విను. నేను ఇక్కడ చేయను అంటున్నా, చేయలేదు అన్నట్టు. చూడండి డీమాన్ ఎంత మంచిగా మాట్లాడుతున్నాడు. ఏది పడితే అది మాట్లాడితే ఇక్కడ ఏం తీసుకోవడానికి లేరు. ఇప్పుడు డోర్ తీసుకొని వస్తుంది అనమాట. చూడండి ఎలా మాట్లాడేది చూద్దాం ఫోర్స్ గా. తీసుకుంటేనే కరెక్ట్. అవును, నేను పాడేసాను కదా, పాడేసాను, నేను లేపేసాను కదా. నేను ఊరికే ఉన్నానంటే నువ్వు చేసేవాడివేమో, ఎవరికి తెలుసు. అవునవును, అసలు ఆ మాట చూడండి, ఊరుకు చూడండి మళ్ళీ వినిపిస్తాను. ప్రాపర్ గా విను, నేను ఇక్కడ చేయను అంటున్నా, చేయలేదు అన్నట్లా. ఏది పడితే అది మాట్లాడితే ఇక్కడ ఏం తీసుకోవడానికి లేరు. నువ్వు కూడా ఒక టాస్క్ గా తీసుకుంటేనే కరెక్ట్. అవును, నేను పాడేసాను కదా, పాడేసాను, నేను లేపేసాను కదా. నేను ఊరికే ఉన్నానంటే నువ్వు చేసేవాడివేమో, ఎవరికి తెలుసు. ఊరకనే ఉంటే చేసేవాడివే ఏమో. అసలు ఎంత వరస్ట్ అంటే మామ ఈ వర్డ్స్. ఆవిడ ఒక టాప్ సెలబ్రిటీ, ఒక రేంజ్లో ఉండి హౌస్లో నడుచుకునే వ్యవహారం కానివ్వండి, ప్రవర్తన కావండి, ఇదే ఇన్ని రోజులు తనుజ గారు అని చెప్పి ఆవిడనైతే కనుక మనం హైక్ చేసి పాజిటివ్స్ గురించి మాట్లాడాము. ఈరోజు ఈ సంఘటనతో ఆవిడైతే కనుక అట్టర్ ఫ్లాప్ అయిపోయినట్టు ఉంటుంది ఖచ్చితంగా చూసే వాళ్ళకి. నాకు సార్ అయితే కనుక సాటర్డే ఎపిసోడ్లో మామూలు కాదనమాట, బంచిక్ ఇచ్చి పడేస్తారు తనుజాకి అయితే కనుక. ఇక్కడ యాక్చువల్లీ డీమాన్ పవన్ మిస్టేక్ ఏమీ లేదండి. జస్ట్ మనోడైతే కనుక ఒక నెడతాడు, అది నెట్టి అసలు అలా చేయడం ఎందుకు, మన ఇద్దరం ఫ్రెండ్స్ అయినప్పుడు నువ్వు చెప్పొచ్చు కదా, నువ్వు ఏదో ఊహించుకొని అలా చేసావున్నట్టుగా తనుజ అయితే కనుక అసలు డీమాన్ పవన్ని ఎలా మానిపులేట్ చేద్దాం, ఆడి మీద నిన్న వేయాల్సిందే అని చెప్పి మైండ్లో ప్రిపేర్ అయిపోయినప్పుడు ఏం చేయడానికి కూడా వాళ్ళు రెడీ అయిపోతారు అనమాట. అలా రెడీ అయిపోయింది. ఇక్కడ ఆల్రెడీ లాస్ట్ వీక్ పాపం డీమాన్ పవన్కి బ్యాడ్ రిమార్క్ వచ్చింది. ఈ వీక్ కూడా ఏదో రిమార్క్ వస్తే ఖచ్చితంగా ఈ నైతిగా బయటికి నెట్టేస్తారన్న ఇదిలో మరి ఆలోచించి మరి ఏం చేస్తుందో తెలియదు. డీమాన్ పవన్ అయితే కనుక అంతా ఆలోచించి చాలా నిదానంగా మాట్లాడతాడు. బట్ ఇక్కడైతే కనుక తనుజ ఎలా మాట్లాడిందో మీరందరూ విన్నారుగా. విన్న తర్వాత తనుజ కరెక్టా హౌస్లో ఉండాలా లేదా అని చెప్పి మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి మామ. జెన్యున్గా చెప్పండి మామ, ఏదైనా ఉన్నా కూడా తప్పేం లేదు చెప్పడంలో. మీ యొక్క ఫీలింగ్ షేర్ చేసుకోండి ఖచ్చితంగా. బట్ ఒక డీమాన్ పవన్ మీద ఇలా లేనిపోని అబాండాలు వేస్తూ నెగిటివ్గా టాలరేట్ చేయడానికి, మనోనైతే కనుక కిందకి లాగేయడానికి చూస్తే కనుక అది ఏమాత్రం కరెక్ట్గా ఉండదు. డీమాన్ పవన్ ఫ్యాన్స్ కూడా చూస్తా ఊరుకోరి ఈ వీడియో చూసాకని చెప్పి నేనైతే కనుక 100% ఎక్స్పెక్ట్ చేస్తాను మామ. చూసే ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా ఈ ఇన్సిడెంట్స్కి అయితే కనుక లైక్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. ఇంకో వీడియో చూపిస్తాను చూడండి. చూడండి కూర్చోబెట్టండి. ఆర్డర్ ఓకే చెప్పండి. అబ్బాయిలాగా హ్యాండిల్ చేస్తున్నారు. అబ్బాయిలాగా కాదు, కమాండర్స్ లాగా చేస్తున్నారు వాళ్ళు. అబ్బాయిలు అమ్మాయిలు కాదు. ఇక్కడ షూస్ తీయండి, ఇటు కమాండర్ తను చెప్తున్నారు. సెన్స్ లేదరా అబ్బాయిల దగ్గర భుజాన్ని పట్టుకున్నారు కాబట్టి దాంట్లో ఏం తప్పులేదు, పర్లేదు. దివ్య గారు చెప్తున్నారు తప్పేం లేదు, పర్లేదు అని చెప్పి. ఆల్రెడీ వెనకల నుంచి వచ్చే పెట్టిన ఫోర్స్ కూడా నాకు నచ్చలేదు. ఆల్రెడీ చెప్పారు కదా వాళ్ళు, అక్కడ డిస్కషన్ వదిలేస్తే పోయేది. నాకు నచ్చలేదు. ఇన్ఫాక్ట్ నేను ఇక్కడ కూర్చున్నప్పుడు కూడా నెక్స్ట్ వచ్చిన ఇలా అన్నావు, చేత్తో ఇలా అన్నాడు అంతే. మీరున్న దీనికి అలాగే ఉంది. చెప్పచ్చు కదా నడు అనేసి. పిలిచారు కాబట్టి చేశాడు, తను తప్పేం లేదు. డేమాన్ ఇక్కడ నాకు నచ్చ
నచ్చలేదు కాబట్టి నచ్చలేదని చెప్పు. నాకు నచ్చలేదు కాబట్టి తర్వాత నేను ఏమైనా చేశానా? తర్వాత ఏమైనా చేశానా? ఒక్క నిమిషం దేమా, ఒక్క నువ్వు నిమిషం. నీకు నచ్చలేదు అనేది కరెక్టే కానీ ప్రాపర్ అక్కడ నువ్వు మ్యాన్ హ్యాండ్లింగ్ అంటే అది వేరేగా వచ్చేస్తుంది. ఓకే ప్రాపర్ గా యూస్ ఒక్క నిమిషం ఆపుతారా? ఇప్పుడు ఎవరైనా కొట్టడానికి వచ్చినప్పుడు, ఎవరైనా ఏమైనా అనడానికి వచ్చినప్పుడు ఉమెన్ హ్యాండ్లింగ్ నువ్వు సీరియస్ గా అన్నావు. చూసారా, అది మావా నవ్వుతా అనలేదు, నువ్వు సీరియస్గా అన్నావు. ఓకే, అసలు డీమాన్ పవన్ ఇక్కడ మిస్టేక్ 100% ఏం లేదు మామ. మనోడైతే కనుక పక్కాగా చాలా నీట్గా చేశాడు. బట్ ఇక్కడైతే కనుక తనుజ కావాలని రెచ్చిపోయిందని చెప్పి క్లియర్ కట్గా అర్థమైపోయింది మామ. మీ అందరికి కనుక అర్థమైతే కనుక ఎవరిది మిస్టేక్ ఉంది ఏంటని చెప్పి డీటెయిల్గా కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్రతి ఒక్కరికి రీచ్ అవ్వాలి మామ ఈ వీడియో అయితే కనుక. డోంట్ షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. తనుజ యొక్క మిస్టేక్ ఏముందో అందరికీ తెలియాలి ఈ వీడియో అయితే కనుక. ఇన్ని రోజులు మంచిగా ఆడుతున్నాను అనుకున్నాం కానివ్వండి, తన ఆట ఇదే అని చెప్పి నాకైతే ఫస్ట్ టైం అనిపించింది. ఇప్పుడైతే డీటెయిల్గా వీడియో గురించి, టాపిక్ గురించి కూడా మళ్ళీ చెప్తాను నేను. సో గేమ్స్ ఏవైతే జరిగినాయో దాని గురించి చెప్తాం. గేమ్స్ ఏవైతే జరిగిందో దాని గురించి చెప్తాను. ఇక్కడైతే కనుక టీంలో 2 టీమ్స్గా విడగొట్టారు మా. ఒకటి భరణి గౌరవ్, దాని తర్వాత ఇంకో టీం నుంచి అయితే కనుక డీమాన్ పవన్, దాని తర్వాత నిఖిల్ ఆడతారు మామ. ఇక్కడ ఏంటంటే కనుక ప్రజల మధ్య, కమెంటర్స్ మధ్య ఒక గేమ్ కండక్ట్ చేస్తారు. ఆ గేమ్లో ఎవరు విన్ అవుతారో వాళ్ళు రాజు అవ్వడానికి ఛాన్సెస్ ఉందని చెప్పి చెప్తారనమాట. సో ఈ టీంలో ఎవరైతే గెలుస్తారో, ఒక టీంలో ఎవరైతే గెలుస్తారో వాళ్ళు ఒక టీంలో నుంచి ఒకళ్ళు రాజు గారితో ఎవరైతే ముగ్గురు ఉన్నారో వాళ్ళతో పోటీ పడాలని చెప్పి డీటెయిల్గా టాస్క్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ టాస్క్లో అసలు డీమాన్ పవన్, దాని తర్వాత నిఖిల్ ఆట ఆడిన విధానం మామ అల్టిమేట్ మామ. 2 గుడ్ ఆట చింపి పడేశారా బాబు. డీమాన్ పవన్కి గేమ్స్లో తిరుగులేదు. ఇమాన్యుయల్ కూడా ఉంటే కనుక గేమ్లో డీమాన్ పవన్ ఇమాన్యుయల్ ఖచ్చితంగా ఓడించి గెలవగలన్న సత్తా డీమాన్ పవన్కి ఉంది. చాలా నిదానంగా అసలు ఆట ఆడటం తెలియకపోయినా కూడా డీమాన్ పవన్ నిఖిల్కి చెప్పి చాలా నిదానంగా నువ్వు నేర్చుకోరా మామ అని చెప్పి, ఇప్పుడు గేమ్ వచ్చినోడికి ఓకే, రానోడికి ఏంటంటే కనుక డైరెక్షన్స్ ఇస్తూ ఉంటారు కదా, అలా కూడా డైరెక్షన్స్ ఇవ్వకుండా నిదానంగా స్మూత్గా హ్యాండిల్ చేసి మనోడైతే కనుక ఆట గెలిచిన విధానం 2 గుడ్ అల్టిమేట్ వచ్చింది నాకైతే కనుక. నిఖిల్ కూడా చాలా నీట్గా ఆడాడు. డీమాన్ పవన్ అయితే కదా సూపర్ అన్నమాట. ఇద్దరికి అండర్స్టాండింగ్ ఉంటేనే ఫైనల్గా గేమ్లో అనేది విన్ అవ్వగలరు, అది మాత్రం ఓకే. సో ఏదైతే గౌరవ్ భరణి గారితో ఆడాడో ఆటలో ఆడిన విధానంలో మనోడు గౌరవ్ ఆట ఆడపోయింది పోగా మళ్ళీ బర్నీ గారి మీద చాలా నెగిటివ్ ట్రోల్స్ చేస్తున్నాడు మామ. అసలు వరస్ట్ అనమాట. ఒక గేమ్లో ఆడి వాళ్ళ మీద నెగిటివ్ ట్రోల్స్ ఎలా చేస్తాం మామ. దట్టు ఇంకో టాపిక్ కూడా ఉంది గౌరవ్ గురించి, అది కూడా చెప్తాను నెక్స్ట్ టాపిక్లో. సో రీతు అయితే కనుక ఫుల్ ఇక్కడ డీమాన్కి సపోర్ట్ చేస్తుంది గేమ్లో. దివ్య ఏమో ఫుల్గా ఇక్కడ బర్నీ గారికి సపోర్ట్ చేస్తుంది. ఎవరి సపోర్ట్స్ వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు. సో గేమ్ నెక్స్ట్ లెవెల్ మామూలుగా లేదు ఇది మాత్రం. గేమ్లో అయితే కనుక డీమాన్ టీం విన్ అయింది మామ. డీమాను నిఖిల్ గెలిచారు ఇక్కడైతే కనుక. ఇక్కడ ఈ గేమ్లో వీళ్ళైతే విన్ అయ్యారు. అలా కొంచెం గ్యాప్ వచ్చిన తర్వాత సెకండ్ గేమ్ కూడా కండక్ట్ చేస్తాం మామ. సెకండ్ గేమ్ కండక్ట్ చేసే ముందు ఇక్కడ చూడండి, కమాండర్స్ వాళ్ళందరూ ఉన్నారు కదా, కమాండర్స్ ఎవరైతే ఉన్నారో ఈ గేమ్ ఎవరైతే వెళ్ళడానికి ఈ గేమ్లో గెలిచి ఖచ్చితంగా వాళ్ళకి విన్ అవ్వడానికి ఛాన్స్ ఉంది కదా. సంజన ఏం చేస్తుంది, చీట్ చేస్తుంది అనమాట. చీట్ చేసేసి అసలు సూపర్ మామ, ఎవరిది వస్తుందో వాళ్ళు పోతాడు అంటది. పోతాడా అంటే ఏంటి, ఆటలో నుంచి పోతాడా, ఆడడానికి పోతాడా? అసలు చీట్ చేసేటప్పుడు కూడా తనుజని అసలు ఒక రకమైన కాదు, అది ఇన్స్టాగ్రామ్ చాలామంది పెడుతున్నారు. పోతాడంటే ఆటలో నుంచి పోతాడా లేకపోతే ఆడడానికి పోతాడా ఏంటని చెప్పి అసలు క్వశ్చన్ మార్క్ అనమాట. సో ఈ పేరు వచ్చింది కాబట్టి వీడు పోతాడంటే ఏంటి అంటే ఆడడానికి పోతాడా లేకపోతే ఏంటని చెప్పి క్వశ్చన్ మార్క్ రైజ్ అయింది మామ. అక్కడ మామూలుగా లేదనమాట. అసలు చాలా మైండ్ గేమ్ మామ సంజన అది. అలా ఆడిన చూడండి, ఆడేసేసి ఖచ్చితంగా నేనైతే వాళ్ళు డెసిషన్ తీసుకోవాలి కదా, మేమైతే కనుక దివ్యతో ఆడాలనుకుంటున్నాం అని చెప్పి సంజన చెప్పేస్తుంది. సంజన అయితే కనుక ఖచ్చితంగా దివ్యాన్ని టార్గెట్ చేసింది, తనని కమెంటర్స్లో పడేసేసింది. ఇదంతా గేమ్ ప్లాన్ సంజనాది. మైండ్ గేమ్ అనమాట. సైలెంట్గా ఉండి ఎలా దెబ్బ కొట్టాలి, ఏ టైంలో ఏం చేయాలని చెప్పి సంజన గారికి చాలా బాగా తెలుసు మామ. హౌస్లో ఉన్న టాప్ ప్లేయర్స్లో ఒక ప్లేయర్ ఆవిడ అనడానికి ఏమాత్రం సందేహం లేదు. షీఈస్ నో డౌట్. గేమ్ పరంగా కూడా మొన్న ఆడి చుక్కలు చూపించారనమాట అందరికి. ఏదైతే స్క్వేర్ బాక్స్లోనే ఆ బాక్స్ల మీద అలా నుంచోబెట్టుకుంటూ వెళ్ళిపోయారనమాట. చాలా ఆ బాక్స్కు ఒక లేడీ ఆవిడ బాక్స్కు మోసి బాక్స్ ఏదైతే ఉందో అలా పట్టడం అనేది చాలా గ్రేట్ మామ. చాలా వెయిట్ ఉంటుంది. సుమన్ బాక్స్ పెట్టేటప్పుడే తన చేతులు గిలిగిలి ఉడిగిని
బట్ లేడీ అయితే కనుక తనే ఫస్ట్ వేసేసింది కాబట్టి ఆ రోజు కళ్యాణ్ కూడా జడ్జిమెంట్ న్యాయంగా ఇచ్చాడు. అందువల్ల ఆ జడ్జిమెంట్లో కూడా కళ్యాణ్ని పాపం టోలరేట్ చేశారు మన తనుజ మేడం గారు. ఏం చేస్తాం, ఇంకా నెగిటివ్గా ఎక్కడ సందు దొరికితే అక్కడ నెగిటివ్గా పెట్టేద్దామని చెప్పి చూస్తాను మామ ఈవిడైతే కనుక. ఇంకో మెయిన్ మ్యాటర్ ఏంటంటే కనుక ఏదైతే గేమ్ గడిచిందో ఆ క్రౌన్ను ఏదైతే సంపాదించుకోవాలి, రాజ్యంలో రాజు అవ్వాలని చెప్పి అనుకుంటున్నాడో ఆ గేమ్ ఆడాలి. ఫైనల్గా డీమాన్ పవన్ దివ్య నిఖితను నిఖిల్ ఆడతారనమాట. ఏం లేదు మామ, డ్రమ్ములు ఉంటాయి, దాని తర్వాత బోల్ట్ ఒకటి ఉంటుంది అనమాట. అదంతా ఓపెన్ చేసేసి ఏదైతే ఉందో ఆ డ్రమ్ తీసేసేసి ప్లేసెస్ ఉంటాయి అనమాట. అక్కడక్కడ ఆ ప్లేసెస్ మీద డ్రమ్స్ పెట్టేసేయాలి. పెట్టేసిన తర్వాత అన్ని డ్రమ్స్ ఓపెన్ చేసిన తర్వాత ఒక బాల్ తీసుకొని ఆ డ్రమ్స్ అన్ని పడేసేయాలన్నమాట. ఇది టాస్క్ మామ. ఈ టాస్క్లో నిఖిల్ ఆడాడు మామ, అసలు మామూలు కాదనమాట. ఆట ఎరగొట్టి చింపి పడేసాడు మామ. ఏమైనా ఆడాడు అనిపించింది మామ. సూపర్గా ఆడాడు మామ. అసలు గేమ్ అయితే కనుక అవుట్ స్టాండింగ్ అనమాట, అరుపులు. సో తను ఏదైతే శపథం చేశాడో ఆట ఖచ్చితంగా నేను ఆడి చూపిస్తానని చెప్పి కళ్యాణ్తో చేసిన శపథం నిలబెట్టుకున్నాడు రా బాబు మనోడైతే కనుక అనిపించింది మామ. అసలు ఆట ఆడిన విధానం మామూలుగా లేదు. తను దివ్య నిఖిత అయితే కనుక పాపం ఫుల్ డిసప్పాయింటెడ్ అయిపోయింది. తనైతే కనుక రాణి గారి నుంచి కమాండర్స్కి వచ్చాడు. కమాండర్ నుంచి అయితే కనుక రాజుగా నిఖిల్ నాయర్ అయితే కనుక ఎంపిక అయ్యాడు మామ. సో ఇక నుంచి ఎలా ఉంటుంది ఏంటని చెప్పి చూస్తూ ఉన్నాం. నిఖిల్ నాయర్ అయితే కనుక ఎంపిక అయ్యాడు గేమ్లో అయితే కనుక. సో ఇంకా నిన్న ఈవినింగ్ అయితే కనుక ఏదైతే మన సెలబ్రిటీ చెఫ్ మెయిన్ మాస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన అయితే కనుక రావడం జరిగిందనమాట. ఆయన వచ్చారు. దాని తర్వాత హౌస్లో వంటకాలు అవన్నీ చేశారు. వాళ్ళ యొక్క ఇంట్రడక్షన్ ఎవరు ఏంటి, ఇమాన్యుల్ ఏంటి, సంజన గారు ఏంటి, తనుజ ఏంటి, రీతు ఏంటి, ఎవరు ఏంటి, వాళ్ళ గేమ్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి ఒక ఎగ్జాంపుల్ ఒక ఫుడ్డీతో పోలుస్తూ వాళ్ళు ఇలా సాంబార్, దాని తర్వాత వాళ్ళేమో టెడ్డీ బేర్. సో ఇమాన్యుల్ గురించి టెడ్డీ అంటే అందరి దగ్గర తీసుకుంటారు. బేర్ అంటే ఏంటంటే ఒకనొక కోపంలో బేర్ అంటే భయంకరమైన కోపం ఎప్పుడు వస్తుందో తెలియదు అని చెప్పి ఇలా అందరి గురించి లాట్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ చేస్తూ అందరి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇంకా ఆయన అయితే హౌస్లో నుంచి వెళ్ళిపోయారు. దీని తర్వాత మిడ్ నైట్ కొన్ని టాపిక్స్ కూడా నడిచినాయి సుమనన్నకి, భరణి గారికి. దాని తర్వాత తనుజకి, కళ్యాణ్కి కూడా. కళ్యాణ్, తనుజ మళ్ళీ ఎంత గొడవ చేసుకున్నా కలిసిపోతున్నారు మామ. అలా కలుసుకోకుండా కళ్యాణ్ తన గేమ్ తను ఆడితేనే ఫైనల్లో మనోడు కప్పు కొట్టగలడు. అది మనోడు అర్థం చేసుకుని తనుజకు దూరంగా ఉంటే, దూరం ఇన్ ద సెన్స్ ఏంటంటే ఎమోషనల్స్ బాండింగ్స్ ఉండాల్సిన టైంలో ఉండాలి. గేమ్ టైంలో గేమ్ స్పిరిట్ చూపించాలి. దాని గురించి ఓకే, అంతకన్నా బియాండ్ వెళ్ళిపోతే మనోడికే బక్కడిపోద్దని చెప్పి నేనైతే అనుకుంటున్నాను మామ. ఇది ఈ ఫుల్ వీడియో. దీంట్లో ఏమైనా మిస్ అయితే మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. పలానా టాపిక్ మనం మిస్ అయ్యని చెప్పి దాని గురించి కూడా మాట్లాడుకుందాము. గేమ్ టూ గురించి ఆల్రెడీ మీకు చెప్పాను. ఏదైతే మన కమాండర్స్ ఇదంతా జరిగిన విషయం. సో నిన్న జరిగిన 2 గేమ్స్లో అల్టిమేట్గా నిఖిల్ నాయర్ అయితే కనుక తన యొక్క సత్తాన్ని చాటుకొని ఫైనల్గా అయితే కనుక రాజు స్థానంలో నిలిచాడు. అనుకున్న శపథాన్ని గెలుచుకున్నాడు మనోడు అయితే కనుక. నెక్స్ట్ నా కామెంట్ ఒక క్వశ్చన్ వేస్తాను, దాని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు కనుక మామ ఈ క్వశ్చన్ చూడండి, మీరు గనక ఖచ్చితంగా డీమాన్ని నెక్స్ట్ రాజుని చేయాలనుకుంటున్నారా, దాని తర్వాత సంజనాన్ని చేయాలనుకుంటున్నారా, తనుజాని చేయాలనుకుంటున్నారా? ఈ 3 పేర్లలో ఒక పేరు ఖచ్చితంగా కామెంట్ రూపంలో చెప్పండి. మీ సపోర్టు ఎవరికో నెక్స్ట్ క్వీన్ కానీ కింగ్ కానీ అవ్వడానికి కామెంట్ రూపంలో తెలియచేయండి. చాలా 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 ఇంపార్టెంట్. ఓకేనా? ఈ వీడియో ఇక్కడతో క్లోజ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.